ఆకర్షించేలా ఆదాయం వచ్చేలా తెర మీదకు నూతన పర్యాటక పాలసీ. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడానికి రాష్ట్ర సర్కార్ ప్లాన్. 15,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యం. ప్రాజెక్టులు చేపట్టే వారికి ప్రోత్సాహకాలు. భారీగా దేశ విదేశీ పెట్టుబడులను పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెర మీదకు తెచ్చింది. పర్యాటక రంగానికి మరింత మెరుగులు దిద్ది పరుగులు పెట్టించేందుకు ఈ పాలసీని డిసెంబర్లో సిద్ధం చేసింది. కొత్త పాలసీకి మరిన్ని సవరణలు చేసిన మంత్రివర్గం సోమవారం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ రంగం ద్వారా 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలాగే 3 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి 5 స్థానాల్లో తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రాకృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం గల ప్రాంతాల వివరాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, వసతి, భోజన, రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమాచారం ఒకే చోట అందించేలా టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది. వన్ స్టాప్ ప్లాట్ఫామ్ గా సేవలు అందించేందుకు తెలంగాణ టూరిజం అధికారులు పోర్టల్ ను రూపొందించారు. రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించిన పర్యాటక శాఖ యుద్ధ ప్రాతిపదికన వాటిలో 9 అభివృద్ధి చేయడానికి కార్యాచరణను రూపొందించింది. పర్యాటక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు 5 ఏళ్ల వరకు అమల్లో ఉంటాయని కాంగ్రెస్ సర్కార్ తెలియజేసింది. రాయితీ పొందే కొత్త టూరిజం ప్రాజెక్టుల్లో అడ్వెంచర్ టూరిజం, కారవాన్ పార్క్ ప్రాజెక్టులు, పర్యాటక కారవాన్లు, హౌస్ బోట్లు తదితరమైనవి ఉన్నాయి.